రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. విజయనగరంలో జరిగిన వైసీపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ఏడాది పాలనపై ఆయన మండిపడుతూ సూపర్ 6 హామీలు పోయి ఇప్పుడు P4 డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైసీపీ ప్రజలకు వివరిస్తుందని బొత్స తెలిపారు. స్వర్గీయ సుగవాసి పాలకొండరాయుడు ఆశయ సాధన కోసం పనిచేస్తామని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం మాజీ ఎమ్మెల్యే ఎంపీ సుగవాసి పాలకొండరాయుడు సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా ప్రసాద్ బాబు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు కార్యకర్తలను విస్మరిస్తే సహించేది లేదని, పార్టీని మోసం చేస్తే పాతరేస్తామని ఆయన హెచ్చరించారు. కష్టపడి పనిచేసిన ఏ కార్యకర్త జోలికొచ్చినా ముందుండి పోరాడతామని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి నడిచిన బాటలోనే తాను నడుస్తానని, పేద ప్రజలకు అండగా ఉంటానని సుగవాసి హామీ ఇచ్చారు. చంద్రబాబు ఏడాది పాలనపై ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. దేవనకొండ మండలంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా కూటమి అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు సాధించాలంటే ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి బాబు మోసాల్ని ప్రజలకు వివరించాలని మండల స్థాయి నాయకులకు కార్యకర్తలకు విరూపాక్షి పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ప్రాజెక్టును నిపుణుల బృందం పరిశీలించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీ రామమూర్తి ఆధ్వర్యంలో అన్నమయ్య ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి వివిధ అంశాలపై నిపుణుల బృందం లోతైన అధ్యయనం చేసింది. ప్రాజెక్టు పునాదులు, హైడ్రాలిక్ వ్యవస్థ, నీటి నిల్వ సామర్థ్యం, నీటి లభ్యత వంటి కీలక అంశాలపై వీరు దృష్టి సారించారు. అధ్యయనానికి సంబంధించిన నివేదికను త్వరలో CWCకి సమర్పించనున్నట్లు నిపుణుల బృందం వెల్లడించింది. జగన్ పరిపాలనను పొగుడుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటూ కడప నగరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు కొందరు వ్యక్తులు. 12 అంశాలను ప్రస్తావిస్తూ ఫ్లెక్సీని వివరించారు. 11 సీట్లు వచ్చినా పరిపాలనే కొనసాగుతుందయ్యా అంటూ ఫ్లెక్సీలో అజ్ఞాతవాసులను పేర్కొన్నారు. ఉదయగిరి బస్టాండ్లో బీసీ కాలనీ మహిళలు నిరసన చేపట్టారు. పట్టణంలో జరిగిన హత్యా దృశ్యాలను చిత్రీకరించిన ఆరిఫ్ కోసం పోలీసులు గాలించగా అతను దొరకకపోవడంతో యువకుడి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన బీసీ కాలనీ వాసులు అసలు నిందితులను వదిలేసి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకోవడం ఏంటంటూ ఆందోళన దిగారు. దీంతో పోలీసులకు బీసీ కాలనీ మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. కేసు విచారణలో భాగంగా ఆరిఫ్ తండ్రిని స్టేషన్కు తీసుకెళ్లామని సర్ది చెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. ఓరకల్లు మండలంలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బుగ్గ రామేశ్వర స్వామి దేవాలయంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. స్వామి అమ్మవార్ల గర్భగుడి తలుపులను పగలగొట్టి ఆలయంలో ఉన్న 5 హుండీలను దుండుగులు ఎత్తికెళ్లారు. చిన్న కోనేరు సమీపంలో హుండీలను పగలగొట్టి డబ్బును దోచుకున్నారు. 5 హుండీలలో దాదాపుగా 40,000 నగదున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. ఆలయ ఈవో పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెలగలపల్లి ఊరచెరువు రోడ్డుపై ఉన్న పెద్ద గొయ్యిను తప్పించబోయి స్టీరింగ్ కంట్రోల్ అవ్వకపోవడంతో పక్కనే ఉన్న మామిడి చెట్టును ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఘటనలో దాదాపు 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వారిని 108 చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అల్లిగూడెంలోని జాతీయ రహదారిపై రాత్రి 2 గంటల సమయంలో గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. గోకవరం నుంచి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బ్రేక్ పడకపోవడంతో రోడ్డుపై ఉన్న 2 గేదెలను ఢీకొని అక్రమంగా నిర్మించిన ఇంటిపైకి లారీ దూసుకెళ్లింది. లారీలో ఉన్న గ్యాస్ లీక్ అవుతుందని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. R&B రోడ్డుపై అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల రోడ్డు విస్తీర్ణం తగ్గిందని, అందువల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు వచ్చే భక్తులకు ఈ వారం ఉచిత సర్వదర్శనాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆలయ ఈవో శ్రీనివాసరావు. ఇటీవల శ్రీశైలం డ్యాం గేట్లను తెరవడంతో ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా పెరిగింది. దీంతో మంగళవారం నుండి శుక్రవారం వరకు 2 గంటల పాటు ఉచిత సర్వదర్శనాన్ని నిలుపుదల చేస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. సర్వదర్శన క్యూ లైన్లలో ఉన్న భక్తులందరికీ కేవలం అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని వెల్లడించారు. భక్తులు ఈ సూచనను గమనించి దేవస్థానానికి సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. సప్తగిరులపై వెలిసిన వెంకటేశ్వరుని ఆలయ ప్రతిష్టను భక్తిభావన మరింత ఇనుమడింపజేసే విధంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆదిశంకర విద్యా సంస్థల నిర్వాహకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే ముందు సప్తగిరి ప్రదక్షిణను పూర్తి చేసే వారికి ఆలయ నిర్వాహకులు నేరుగా దర్శన భాగ్యాన్ని కలిగించాలన్నది ఈ కొత్త కార్యక్రమం ఉద్దేశమని విద్యా సంస్థల నిర్వాహకులు పెంచలయ్య తెలిపారు. తమిళనాడులోని
తిరువానమలై అరుణాచలగిరి ప్రదక్షిణ అనంతరం స్వామివారి దర్శనానికి అవకాశం కలిగించే తరహాలోనే టీటీడీ ఈ కార్యక్రమాన్ని పరిశీలన చేయాలని ఆయన సూచించారు.